విజయవాడ సింగ్ నగర్ పైపుల్ రోడ్డులోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సింగ్ నగర్ అమెరికన్ హాస్పిటల్ పక్కన ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు అందజేయనున్న ఫిర్యాదు పత్రాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సమర్పించారు. అనంతరం అంబటి రాంబాబు దిష్టి బొమ్మను పాడెపై మోసుకుని వెళ్లి దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ నేలిబంట్ల బాలస్వామి మాట్లాడుతూ విజయవాడ సిపిని కలిసి అంబటి రాంబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని డిమాండ్ చేస్తామని తెలిపారు. అంబటి రాంబాబు విజయవాడకు ఎప్పుడు వచ్చినా ప్రజలు తిరస్కరించి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తారని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు సీఎంగా చేసి ఇంకో 5 సంవత్సరాలు చేసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే చరిత్ర సృష్టించబోతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ సైకో నేత మాజీ మంత్రి ఆంబోతు రాంబాబు గారిని ఈ రోజున దహన సంస్కారాలతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వినతిపత్రం ఇచ్చి అక్కడ నుంచి ఊరేగింపుగా దహన సంస్కారాలు చేసుకుంటూ ఈ రోజు డాబాగోడ సెంటర్లో తీసుకొచ్చి అతను దహనం చేయడం జరిగింది. దీంతో వైసీపీలో ఉన్న సైకో బ్యాచ్ అందరూ కూడా సమాజం పట్ల, కుటుంబం పట్ల, సాంప్రదాయాల పట్ల ఒక మంచి నిబద్ధతతో ఒక మంచి అనేది రావాలని చెప్పి మేమందరం కోరుకుంటూ వాడు బతికుండగానే వాడి దహన సంస్కారాలు పూర్తి చేశాం. కాబట్టి దీన్ని వాడు ఒక అవమానంగా తీసుకొని ఇప్పటి నుంచైనా మంచి బుద్ధితో మెలుగుతాడని చెప్పి మేమందరం ఆశిస్తూ విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బోండా ఉమామహేశ్వర గారి ఆదేశాల మేరకు విజయవాడ సెంట్రల్ తెలుగు యువత, విజయవాడ సెంట్రల్ ఎస్సీసెల్ మరియు విజయవాడ సెంట్రల్ మైనార్టీ యువత అందరం కూడా కలిసి ఈ రోజున అన్ని విభాగాలతో కలుసుకొని ఈ రోజున విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ అందరం కూడా పెద్ద ఎత్తున వచ్చి చంద్రబాబు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆంబోతు రాంబాబు గారి మీద వాడి వ్యాఖ్యలను ఖండిస్తూ వాడికి దహన సంస్కారాలు పూర్తి చేయడం జరిగింది. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇక నుంచి అప్పుడు రెగ్యులర్గా జరిగే విధంగానే చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంటే ఏ విధంగా వెళ్తుందో అదే విధంగా ముందుకెళ్తుందని కూడా అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు పదే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ సైకో బ్యాచ్ అందరూ కూడా ఏమని భారతదేశం అంతా రాజ్యాంగం అంబేద్కర్ గారు అమలు అవుతుంటే ఆంధ్రప్రదేశ్లో మటుకి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి కారుకోతలకు వస్తున్నారు. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది కనుక అమలు అయ్యి ఉంటే ఇలాంటి నా కొడుకు